గమ్యం విద్యా సంస్థల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు, అక్షరాభ్యాస మహోత్సవం. చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన పవిత్ర వసంత పంచమి శుభవేళ మామిడాడలోని గమ్యం విద్యాసంస్థల ప్రాంగణం పసిపిల్లల అక్షర శ్రీకారాలతో పులకించిపోయింది. లేత చేతులతో బలపాలు పట్టి పలకలపై తొలి అక్షరాలు దిద్దుతున్న చిన్నారుల ముద్దులొలికే దృశ్యాలు అక్కడ పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. వివరాల్లోకి వెళితే వసంత పంచమిని పురస్కరించుకుని గమ్యం విద్యాసంస్థల యాజమాన్యం బాలబాలికలకు అక్షరాభ్యాస మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు పడుతున్న ఆ మధుర క్షణాలను చూసి తల్లిదండ్రుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. పండితులు చిన్నారుల చేత ఓంకారంతో అక్షర శ్రీకారం చుట్టించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ శ్రీ కరి శివారెడ్డి, డైరెక్టర్ శ్రీ కరి సత్యవివేక్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, పండుగల విశిష్టతలు తెలియజేయాలన్నదే మా లక్ష్యం. అందులో భాగంగానే ప్రతి ఏటా వసంత పంచమికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహిస్తాం అని తెలిపారు. తల్లిదండ్రులకు శుభవార్త. ఈ పవిత్రమైన మాఘమాసంలో గమ్యం విద్యాసంస్థలలో కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు, అంటే 1వ తరగతి లోపు వారికి యాజమాన్యం ఒక ప్రత్యేక సౌకర్యాన్ని ప్రకటించింది. అలాంటి చిన్నారులకు ఏప్రిల్ 24వ తేదీ వరకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వారు తెలియజేశారు. తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి. गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन् श्रीमहागणाधिपतये नमः. आयामि మీకు చదువు రాకపోతే ఆయన పోయి చేయలేదు. నెల జీతం పట్టుకు వెళ్తారు. ఒకవేళ మీకు మార్కులు రాకపోతే, ర్యాంకులు రాకపోతే అంటే లేదో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇబ్బంది అంటే ఎవరికి? మీకు ఈరోజు ఇబ్బంది ఏం తెలీదు. మార్క్స్ తప్పు వచ్చినా, మంచి మార్క్స్ రాకుండా మీరు బయటకు వెళ్ళిపోయినా ఎప్పుడు ఇబ్బంది తెలిస్తే మీకు అంటే ఇంటర్మీడియట్ పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే